బీరకాయ పెసలు కూర. బీరకాయ పెసలు కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము బీరకాయ ముక్కలు కట్ చేసేసుకుందాం. సో బీరకాయ ఎప్పుడు కూడా చక్కగా ఇట్లా పీల్ చేసేసుకుంటాం కదా. అయితే తొక్కలు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది జనరల్గా ఏంటంటే ఆ తొక్కతో మనకి పచ్చడి చేస్తారనమాట. బీరకాయ తొక్క పచ్చడి అని చెప్పేసి పచ్చడి చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనము బీరకాయ కట్ చేస్తున్నప్పుడు పైన అంతా అక్కడ పీల్ చేసేస్తాం కదా. ఇది పీల్ చేసేసిన తర్వాత యూజువల్గా ఈ పీల్ అంతా కూడా ఏంటంటే ఆ తొక్క అంతా కూడా పచ్చడి చేస్తారనమాట. బీరకాయని అసలు ఏది కూడా వేస్ట్ కాకుండానే ఉపయోగిస్తూ ఉంటారు. సో బీరకాయలో మనకి 90% వాటర్ ఉంటుందన్నమాట. దాంతోపాటు కొన్ని బి వైటమిన్స్ అనేవి ఉంటుంది. సో కొన్ని మినరల్స్, వైటమిన్స్, స్పెషలీ ఎలక్ట్రోలైట్స్ అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. అందుకని పచ్చిమ కూరలాగా చెప్తూ ఉంటారు అనమాట. ఎక్కువ అంటే ప్లెయిన్గా ఉట్టి బీరకాయ కర్రీ వండేసేసి ఇస్తారనమాట. ఎప్పుడైనా సరే అనారోగ్యంతో కోలుకుంటున్నప్పుడు అది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎస్పెషలీ అనారోగ్యంతో కోలుకుంటున్నప్పుడు ఏంటంటే అన్ని మందులు అవన్నీ వాడుతూ ఉంటారు కదా. అంటే యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వాడటం జరుగుతుంది. ఇతర మందులు కూడా వాడటం జరుగుతుంది. సో అందుకోసం అనేసి మనము బీరకాయ కనుక ఇస్తే కనుక గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ డెవలప్ అవడానికి కావాల్సినంత ఫైబర్ కంటెంట్ బీరకాయలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దాము. సో ఈ లోపల మిగిలిన బీరకాయ కూడా చక్కగా కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ లోపల వెల్లుల్లి కొంచెం చిదగొట్టుకుందాము. సో వెల్లుల్లి కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి 2 వెల్లుల్లి రొబ్బలు వేస్తున్నాను. అవి కొంచెం మనకి కొద్దిగా చిదగొట్టి వేస్తే ఈ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట, కట్ చేయకుండా. సో వెల్లుల్లి ఇలా చితక్కొట్టి వేసేస్తున్నాను. సో బీరకాయ కూరకి మనము ఇక్కడ పెసలు యాడ్ చేస్తున్నాం. పెసలు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇది చక్కగా రాత్రంతా నానబెట్టేసినటువంటి పెసలు అనమాట. సో తొక్కతో పాటు ఉంటుంది. ఇది చాలా బీరకాయ ప్లస్ పెసలు ఈ రెండు కలిపితే ఏంటంటే చాలా రిచ్ ఇన్ ఫైబర్ ఆహార పదార్థం అనమాట. సో చక్కగా ఉల్లిపాయలు కొంచెం అంత వేగిపోతున్నాయి కదా. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఫస్ట్ కొంచెం అంత పసుపు యాడ్ చేస్తాను. నెక్స్ట్ కారం, నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాత ఒక పచ్చిమిర్చి జస్ట్ స్లిట్ కాకుండా ఊరికనే ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని నానబెట్టినటువంటి పెసలు మనము పెసలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే
అలసందలు, బొబ్బర్లు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఏంటంటే ఇది కూర యొక్క ప్రోటీన్ వాల్యూ అనేది పెంచుతుంది అన్నమాట. పెసలు యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్గా బీరకాయ. బీరకాయ యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు తగినంత, సో చక్కగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్, ఆల్రెడీ ఇది బీరకాయలోంచి మనకి వాటర్ బౌల్ అంత వస్తుంది, కానీ కొంచెం అంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేద్దాము. ఇక్కడ నేను పెసలు ఉపయోగించాను, ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఒక కైండ్ ఆఫ్ కోల్డ్ కుకింగ్ అని చెప్పొచ్చు అనమాట. రాత్రంతా నానినటువంటి పెసలు ఏంటంటే కోల్డ్ కుకింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వాటర్ బాగా హైడ్రేట్ అయిపోయి అది అరగటానికి ఈజీగా ఉంటుంది అనమాట. వాటర్ ఫిల్ చేసుకుని ఇప్పుడు కుక్ అవుతుంది. వాటర్ కొంచెం యాడ్ చేసాం కాబట్టి కుక్ అవుతుంది. బీరకాయ వాటర్తో పాటు కుక్ అవుతుంది అనమాట. అయితే బీరకాయ కుక్ చేయటం అనేది ఒక ఆర్ట్ అని చెప్తారు. ఎందుకంటే బీరకాయలో మనము యాడ్ చేసినటువంటి ఉప్పు కానీ ఇతర మసాలా దినుసులు కానీ ఏంటంటే అవి బీరకాయ చక్కగా పీల్ చేసుకుంటుంది, వాటర్ కంటెంట్ కదా, సో చక్కగా పీల్ చేసేసుకుని టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో మనము అన్నీ స్టార్టింగ్లోనే బీరకాయ కూర వండుతున్నప్పుడు అన్నీ స్టార్టింగ్లోనే వేయాలి. ఉప్పు కానీ మసాలా దినుసులు కానీ అన్నీ స్టార్టింగ్లో వేస్తే ఆ కూర చాలా రుచికరంగా ఉంటుంది. ఎస్పెషలీ ఉప్పు అనమాట, తగినంత ఉప్పు స్టార్టింగ్లో వేయగలిగేంత కెపాసిటీ మనకు ఉండాలన్నమాట. అంటే అంత ప్రిసైజ్గా మనం ఉండాలి. లాస్ట్లో కనుక ఉప్పు మనం యాడ్ చేస్తే అది ఎక్కువ ఉప్పుగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ అన్ని ఫ్లేవర్స్ పీల్చుకుని ఉంటుంది కాబట్టి ఉప్పు పైన ఎక్కువగా ఉండిపోయి ఎక్కువ ఉప్పుగా అనిపిస్తుంది అనమాట. తెలిసిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడు ఉప్పు అనేది ఎప్పుడు యాడ్ చేస్తారని. సో అన్ని మసాలా దినుసులు స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే కనుక ఆ కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. సో బీరకాయ మంచి వాటర్ ఉన్నటువంటి ఆహార పదార్థము, ఎక్కువ పచ్యానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది పచ్యానికి ఎందుకు ఉపయోగిస్తారంటే డెఫినెట్గా మనకి బీరకాయ తీసుకున్న తర్వాత పొట్ట చలువ చేస్తుంది. అప్పటి వరకు ఉపయోగించిన మందులు ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. ఆ బ్లోటింగ్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి కావాల్సినంత ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో మందులు వాడిన తర్వాత చాలామందికి మలబద్ధకం, కాన్స్టిపేషన్ లాగా వస్తూ ఉంటుంది, అది కూడా పోతుంది బీరకాయ వాడిన తర్వాత. సో అందుకని ఎక్కువగా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు బీరకాయ కూర, ప్లెయిన్ బీరకాయ కూర తీసుకుంటే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూద్దాం ఇది ఎంతవరకు వచ్చింది. చక్కగా కుక్ అయిపోయింది. ఇది మనము సర్వ్ చేసేసుకోవటమే. కావాలంటే ఇంకా దగ్గర పడే వరకు ఉండించుకోవచ్చు. కానీ ఇలా ఉంటే కనుక మనకి చపాతీలో, రైస్లో చక్కగా మిక్స్ అవుతుంది కాబట్టి మనము ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాము. బీరకాయ పెసలు కూర. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్పెషలీ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది ఇందులో. బీరకాయ యొక్క స్వీట్నెస్, బీరకాయకు ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ ప్లస్ వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా. బీరకాయ పెసలు కూర రెడీ అయిపోయింది. బీరకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తేలిగ్గా జీర్ణమయ్యే కూర. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కడుపులో భారంగా అనిపించకుండా ఉంచుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కడుపు ఎప్పుడూ తేలికగా ఉంటుంది. బీరకాయలో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి డైట్లో వాడితే ఎక్కువ తిన్నా లావు పెరగదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. బీరకాయలో సహజమైన డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు పంపిస్తాయి.